12వ వచనము. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేళ్ల ఎడల అసహ్యపడిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేళ్ల మీద శ్రమ పెడుతున్నారు. ఎవరు ఈ ఐగుప్తీయులు అనంటే శరీర సంబంధులుగా మనం పోల్చుకోవచ్చు. దేవుని మాటలంటే ఏమిటో ఎరగరు. వీరు ఐగుప్తీయుల లెక్కలోకి చేర్చొచ్చు. వీరంట దేవుని ప్రజలను హింసిస్తారంట, బాధ పెడతారంట, శ్రమ పెడతారంట. మీలో ఎవరైనా ఉన్నారా? ప్రార్థించే వారిని, ఆత్మీయులను, విశ్వాసుల్ని శ్రమ పెట్టేవారిగా ఉన్నారా? లేకపోతే శ్రమ పడేవారిగా ఉన్నారా? ఏ లెక్కలో ఉన్నారు? మీరు ఇశ్రాయేళ్ల గుంపులో ఉన్నారా? లేకపోతే ఐగుప్తీయుల గుంపులో ఉన్నారా? ఈరోజు ఒక కుటుంబంలో భర్త శ్రమ పెట్టే వ్యక్తిగా, బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నాడా? లేకపోతే ఇశ్రాయేల్ లాగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఆత్మీకంగా జీవిస్తున్నారా? అలాగనే భార్య నీ భర్తను, నీ ఇంటి వారిని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఐగుప్తురాలువి. ఎందుకంటే ఐగుప్తీయులు దేవుని ఎరగని వారు దేవుని బిడలను బహుగా శ్రమ పెడతారు, బాధ పెడతారు. మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆత్మీయ యాత్రలో ఒకటి ఎరిగి ఉండాలా. అదేమిటంటే మనం శ్రమ పొందుకున్నా పర్వాలా, మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలా, మన చుట్టూ ఉన్నవారు మంచిగా ఉండాలని కోరుకునేదే అసలు సిసలైన ఆత్మీయత. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజు మన నుంచి ఏ ఒక్కరికి కీడు జరగడానికి వీల్లేదు, మన నుంచి ఏ ఒక్కరికి బాధ కలిగించే పరిస్థితి రావడానికి వీల్లేదు. మనం దేవుని పక్షాన జీవించేవారిగా ఉన్నట్లయితే, దేవుని పక్షాన జీవించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకి ఏ కీడు సంభవించదు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి మనకి రాదండి. కానీ ఐగుప్తులాగా మాత్రం జీవించవద్దు. ఐగుప్తులాగా జీవించొద్దు. ఎవరు ఐగుప్తులంటే శరీర సంబంధులండి. దేవుడు ఉన్నప్పటికీ దేవుడు లేడు అన్నట్టుగా బ్రతికే వాళ్ళండి. ఎంతమంది భర్తలు ఇష్టానుసారమైన ప్రవర్తనతో భార్యలను హింసించేవారు ఉన్నారు. అలాగనే భార్యలు కూడా బహుగా భర్తలను హింసించేవారుగా ఉన్నారు. ఇది ఆత్మీయత? దీన్ని ఆత్మీయత అంటారా? ఇది ఆత్మీయ యాత్ర అంటారా? మనం ప్రభు దగ్గరికి చేరే మార్గము ఇదేనా? మనం సహించేవారిగా, ఓపిక పట్టేవారిగా, అన్ని విషయాల్లో ప్రభువుని దృష్టిస్తూ ముందుకు సాగేవారిగా, క్షమించేవారిగా ఉండాలా. మనం క్షమించేవారిగా ఉండాలా. మన కుటుంబాల్లో ఎవరి మీద మనకి ద్వేషం ఉండడానికి వీలేదు, కపటం ఉండడానికి వీలేదు, కుయుత్తులు ఉండొద్దు. అన్ని విషయాల్లో మనం ఆత్మీయులుగా జీవించాలా. అసలు సిసలైన ఆశీర్వాదము ఎక్కడుంది? దీవెన ఎక్కడుంది? దేవుని మాటల యందే మనము ధ్యాస, ఆశ కలిగి జీవించినట్లయితే అక్కడే అసలు సిసలైన ఆశీర్వాదము దాగి ఉంది. ఈరోజు చాలామందికి ఆశీర్వాదము అంటే అర్థము కావడంలా. ఎక్కడుంది ఆశీర్వాదం అనుకున్నావు? నీలోనే ఉంది ఆశీర్వాదం. ఎలా ఉందో తెలుసా? దేవుని మాటకు విధేయత కనపరచడంలో ఉంది అసలు సిసలైన ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు నువ్వు తల వంచాలా, విధేయత కనపరచాలా. ఎలా? దేవుని మాట. దేవుడు చెప్తున్నాడు, వివాహం ఆడితివా విడుదల కోరుకోవద్దా. చాలామంది ఈ మధ్యకాలంలో వివాహాలు చేసుకుంటున్నారు. పట్టుమని ఒక నెల రోజులు, సంవత్సరం గడిచేటప్పటికే విడాకులు తీసుకుంటా. ఆ అబ్బాయి నచ్చలేదు, ఆ అమ్మాయి నచ్చలేదు, ఇష్టం వచ్చినట్టు వివాహాలు చేసేస్తున్నారు తల్లిదండ్రులు కూడా. అలాగనే వివాహము చేసుకునే వధూవరులు కూడా వారు ఇష్టం వచ్చినట్టుగా పై రూపాన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. పై రూపాన్ని కాదు మనము చూడవలసింది, హృదయ అంతరంగములను. అది మన వల్ల అవుతుందా? మనం మనుషులుగా ఉన్నప్పుడు ఒక మనిషి యొక్క హృదయాన్ని మనం గ్రహించగలమా? కాదు. కానీ మన దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు. ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు కనుక మనము ప్రార్థనాపూర్వకంగా వివాహాలు జరిపించుకోవాలి. ప్రతి ఒక్కరికి వివాహాలు చేసేటప్పుడు మీ బిడ్డలకు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించి, నీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. ఆ వ్యక్తి అలా ఉంది కదా, ఆ వ్యక్తి అలా ఉద్యోగం చేస్తున్నారు, ఇంత శాలరీ వస్తుంది, డబ్బు ఎక్కువ ఇస్తామంటున్నారు, కట్నం వస్తుంది కదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టి, ఏసయ్యా నీ మాట ఏంటి ఏసయ్యా, నీ చిత్తం ఏమిటి ఏసయ్యా, చిత్తము జరుగులాగున అంటారు. చిత్తము, దేవుని చిత్తము అంటే చాలామందికి తెలియదు. దేవుని చిత్తం అంటే ఈ మాటికి ఇదే అంటారు.
దైవజనుల దగ్గరికి వచ్చి దేవుని చిత్తం జరిగేలాగున ప్రార్థన చేయండి. అసలు దేవుని చిత్తము అంటే ఏమిటంటే దేవుని మాట నెరవేర్చడం. దేవుని మాట నెరవేర్చడమే దేవుని చిత్తము. ఇప్పుడు మీ వివాహాల్లో దేవుని చిత్తము జరిగిందా? దేవుని చిత్తము జరిగిందా? దేవుని మాట నెరవేర్చారా? చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వివాహమైనప్పుడు భర్త మీద భార్యకి అస్సలు ఇష్టం ఉండడం లేదు, భార్య మీద భర్తకు ఇష్టం ఉండడం లేదు. ఒకరంటే ఒకరు ఇష్టం లేకపోయినా ఏదో ఇంకా తల్లిదండ్రుల కోసం బలవంతంగా జరిగిపోయింది కదా, పడి ఉండాల్సిందే, తప్పదు. ఇది ఈరోజు కుటుంబ వ్యవస్థ. జరిగిపోయింది కదా, సొసైటీ ఏమనుకుంటుందో, సంఘం ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటా అని ప్రతిరోజు చనిపోతూ బ్రతుకుతున్నారండి. కుటుంబాల్లో చనిపోతూ బ్రతుకుతున్నారండి. బ్రతుకు మీద ఆశలు లేకుండా బ్రతుకుతున్నారండి. ఇది ఒక బ్రతికేనా? మీ హృదయాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించుకోండి. ఒకరికి ఒకరు సమాధానపడండి. ఎందుకు కుటుంబంలో ఆశీర్వాదము లేదంటే ఒకరి ఎడల ఒకరికి సమాధానము లేదు. భార్య భర్తల మధ్య సమాధానము లేదు, ఐక్యత లేదు, సంతోషము లేదు. దేవుని మాటను ఆ కుటుంబం నెరవేర్చడం లేదు కాబట్టి ఆ కుటుంబంలో ఆశీర్వాదము, దీవెన దూరం అవుతుంది. Teach me to pray, Jesus. Teach me to pray every day.